పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా. భారతీయులు లాంటి సినిమాలు 3 ఫ్లాప్ అయినా శంకర్ గారి బ్రాండ్ అనేది తగ్గదు కదా. సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా. మీకు ఒకసారి చూడండి, పాన్ ఇండియా మూవీ సినిమాలన్నింటికి కూడా ఫస్ట్ పునాది వేసింది మన శంకర్ గారే. అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము. కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. అంటే త్రిబుల్ ఆర్ తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్గా రాలేదు కదా. సో ఇప్పుడు ఆ సింగిల్గా ఉన్న 3 క్యారెక్టర్లు అంటే 3 వేరియేషన్స్ మనం గేమ్ చేంజర్లో చూడబోతున్నాము. నాకు తెలిసి పండగకి ఒక అద్భుతం అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన గెస్ట్గా వస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన ఎటువంటి మీటింగ్స్ అయితే హాజరవ్వలేదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఇందులో కలిసే అవకాశం ఉందా? మెగా హీరోస్ కలిసి అవడం, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. మనమే అనవసరంగా దాన్ని నిద్రపోకుండా తలపొట్లు పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. నా స్టేజ్ మీద ఇప్పుడు వచ్చి ఈ సినిమా మీదకే రాలే. గత 5 సంవత్సరాల నుంచి చూసుకోండి. అదే గేమ్ చేంజర్కి మరొకసారి కనిపించే అవకాశం ఉందా? ఉంది, డెఫినెట్గా ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఆయన ఏమి సినిమా పర్సన్ కాదు కదా, పొలిటీషియన్ కాబట్టి ఆ రోజు ఆయన ఖాళీ ఉంటూ వస్తారు. అక్కడ ఎక్కడైనా ఏదైనా సముద్రంలో ఏదైనా షిప్ కానీ ఏదైనా చిన్న ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోతారు ఆయన మళ్ళీ అక్కడి నుంచి. సో ఏంటంటే ఇప్పుడు మనం జరిగే పని ఏంటంటే మనకి 10వ తారీఖున గేమ్ చేంజరు, తర్వాత బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం అనవసరంగా హైప్ తెచ్చేసుకుని గేట్లు బద్దలు కొట్టేసుకుని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఒక 4 రోజులు లేదా ఒక 10 రోజులు లేట్ అయినా నష్టం ఏమీ లేదు. సో దానికోసం మాట్లాడితే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు. సో అందరూ వెళ్ళి వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. సో ఎవరు కూడా మనీ పరంగా కానీ లేకపోతే ఒక మనిషి ఒక అమ్మాయి ఏదన్నా ఇదైతే కొవ్వొత్తులు పెట్టి ర్యాలీ చేస్తున్నారు. సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా క్షేమంగా బయటపడాలని చెప్పి జనాలు అందరూ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్సిడెంట్లోనో లేకపోతే ఎందులోనో ఇదయ్యాడంటే ఫోన్లే ఇంకా అలా అయ్యిందని అనుకోవచ్చు. కొన్ని సినిమా పరంగా ఒక మనిషి పోయాడు, అది ఒక చాలా ఒక మనిషి చనిపోయింది, ఒక తల్లి పోయింది అనే ఒక బాధ అయితే ఉంది. సో అది కూడా సినిమా పరంగా. సో జాగ్రత్తగా సినిమాలు చూస్తే బాగుంటుంది, చూడకపోయినా తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా. సో అది గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీ. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో అంటున్నావు చూసు, నువ్వు వేసే క్వశ్చన్ల వల్లే గొడవలు అవుతున్నాయి, కేవలం నీలాంటి వాడి వల్లే గొడవలు అవుతున్నాయి. నువ్వు వేసే తొక్కలో పోస్ట్ వల్ల అక్కడ కొట్టుకు చేస్తున్నారనమాట. సో ఫస్ట్ నువ్వు నీ వయసు దగ్గర మన సిద్ధార్థ గారిని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నువ్వు